హలో ఆల్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ గురించి ఒక డీటెయిల్ అనాలిసిస్ చూడబోతున్నామండి. సో బేసిక్ గా బిగినర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి న్యూస్ పేపర్ గురించి. చదవాలా, ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఇటువంటి డౌట్స్ అన్ని ఈ సెషన్ లో మీకు క్లియర్ చేయబోతున్నాను. సో లెట్స్ బిగిన్ ద సెషన్ అండి. సో మై సెల్ఫ్ ఐఎమ్ మనోజ్ అండి. సో ఫార్ ఐ హావ్ క్లియర్డ్ 4 UPSC CSC ప్రిలిమ్స్ అండి అండ్ 3 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్. అండ్ దీస్ ఆర్ మై మార్క్స్. ఇక్కడ మార్క్స్ వచ్చి దిస్ ఇస్ 2020 మార్క్ షీట్. ఇది ఇందులో టోటల్ మీరు చూడొచ్చు, క్వాలిఫైడ్ ఫర్ సిఎస్ మెయిన్స్ అండ్ ఐఎఫ్ఎస్ మెయిన్స్ అని చెప్పి సిమిలర్లీ 2018 మార్క్స్. ఇవి క్వాలిఫైడ్ ఫర్ సిఎస్సి మెయిన్స్ అండ్ ఐఎఫ్ఎస్ మెయిన్స్. అండ్ 2017 I qualified only for CS mains ఇక్కడ. And 2016 I have qualified for both. 147 కింద మార్క్స్ చూడొచ్చు. అండ్ సో I have been mentoring the students for the past few years. సో ఇక్కడ మేము మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ మా 2022లో అరౌండ్ 100 క్వశ్చన్స్ లో మన జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అరౌండ్ 30 క్వశ్చన్స్ వచ్చాయండి. ఐ విల్ షో యూ విత్ ప్రూఫ్స్. సో యూ కెన్ సీ this is from mentorship test 15, question number 85. Similarly, you can see here the question is about Central Government Groundwater Authority and the explanation ikkada chupichanu. Similarly, let's see few other questions ma test series nunchi vachina questions, and this is from mentorship test 11. And meeku oka detailed itlanti ma test nunchi em vachayani cheppi kavalanukunte description lo meeku PPT ఇవ్వడం జరుగుతది. అలాగే మీకు మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా యూ కెన్ ఫైండ్ దట్ ఫైల్. సో డిస్కషన్ మనం బిగిన్ చేద్దామండి. సో జనరల్ గా బిగినర్స్ ఉండే డౌట్స్ ఏంటి న్యూస్ పేపర్ కి సంబంధించి? న్యూస్ పేపర్ చదవాలా, ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇవన్నీ డౌట్స్ ఏంటి బిగినర్స్ కి మామూలుగా చాలా రిపిటేటివ్ గా వస్తాయి ప్రిపరేషన్ స్టార్టింగ్ లో. సో ఈ డౌట్స్ ఎందుకు చదవాలి ఇవన్నీ మనం ఈ సెషన్ లో అనాలిసిస్ చూద్దామండి. సో షుడ్ వి రీడ్ న్యూస్ పేపర్? ఎస్ అండి, దిస్ ఇస్ ఒక దీనికి ఇంకా డౌట్ లేకుండా ఆన్సర్ మాత్రం ఎస్, వి షుడ్ రీడ్ న్యూస్ పేపర్. ఎందుకంటే మనం జనరల్ గా స్టాటిక్ పార్ట్ చదువుతాం, అంటే లక్ష్మీకాంత్ కానీ లేదా మీరు జాగ్రఫీకి మధ్య చూసాను ఏది చదివినా కానీ, ఎకానమీకి ఏదైనా స్టాటిక్ మీరు చదివినా కానీ ఆ స్టాటిక్ పోర్షన్ ఇట్స్ నాట్ సఫిషియంట్ అండి. అండ్ అది ఫౌండేషన్ మాత్రమే మీ ప్రిపరేషన్ లో. బట్ ఆ ఫౌండేషన్ మీద పిల్లర్స్ అంటే దాని మీద బిల్డ్ చేసుకోవాలి కదా మీరు మీ నాలెడ్జ్ బేస్ ని. సో ఇక్కడ న్యూస్ పేపర్ హెల్ప్ చేస్తాయి, మీ నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2022 ప్రిలిమ్స్ లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది అబౌట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఇక్కడ మనం లక్ష్మీకాంత్ లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి జనరల్ గా ఓవర్వ్యూ, అంటే ఓవర్వ్యూ ఏముంటది మనకి జనరల్ గా ఒక పాసింగ్ రిమార్క్ లాగా ఉంటుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. బట్ మీరు అదే న్యూస్ పేపర్ చదివింటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి చాలా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కానీ హిందూలో కానీ డీటెయిల్డ్ ఆర్టికల్స్ వచ్చాయి. అందులో ఆ క్వశ్చన్ లో మీకు ఏ కమిటీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ అయిందా కానీ ఇవన్నీ అడిగాడు, ఏ కమిటీ మాట్లాడుతుందని చెప్పేసి. సో న్యూస్ పేపర్ చదివితే మీరు ఆ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలిగాను. సో స్టాటిక్ ప్లస్ న్యూస్ పేపర్ మీ నాలెడ్జ్ బేస్ ని ఎన్హాన్స్ చేస్తాయి. నెక్స్ట్ అదే కాకుండా ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ యువర్ స్టాటిక్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు మీరు ఒక ఇష్యూ చదువుతున్నారు అనుకోండి, సపోజ్ సే న్యూస్ మీ కరెంట్ అఫైర్స్ లో ఒకటి జరుగుతుంది ఏంటి, సపోజ్ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఒక సెడిషన్ గురించి కానీ లేకపోతే ఈ ఇప్పుడు జరుగుతున్న FCRA వైలేషన్ విత్ రెస్పెక్ట్ టు సమ్ ఆర్గనైజేషన్ చదువుతారు కదా మీరు. దాని అప్లికేషన్ అంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఫండమెంటల్ రైట్స్ లో చదివింటారు, కానీ ఇప్పుడు సపోజ్ ఆ FCRA అంటే ఏంటి, ఇప్పుడు ఆల్ట్ న్యూస్ వర్సెస్ స్టేట్ జరుగుతుంది కదా FCRA. నెక్స్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మనం ఈ ఆర్గనైజేషన్ గురించి. సో అదే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీ ఈ అప్లికేషన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు ఇలా ఈ సిచ్యువేషన్స్ లో ఏం చెప్పింది, అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, నెక్స్ట్ హౌ దీస్ లాస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ అదే స్టాటిక్ పార్ట్ చూసాం అనుకోండి, ఇక్కడ సపోజ్ అప్లికేషన్ వచ్చేసి ఈడీ అంటే మీరు ప్రిన్స్ పర్స్పెక్టివ్ ఏం చదువుతారు, ఇది స్టాచ్యూటరీ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా, లేదా ఇది విచ్ మినిస్ట్రీ, ఇవన్నీ ఇక్కడ చదువుతారు. సిమిలర్లీ FCRA గురించి చదివినప్పుడు మీరు ఎలా చదవాలి, ఇస్ విచ్ మినిస్ట్రీ, అగైన్ ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది, నెక్స్ట్ రీసెంట్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, దీని ఇంప్లిమెంటేషన్ లో లూప్ హోల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, నెక్స్ట్ హౌ బెటర్ కెన్ దిస్ బి మేడ్, అంటే దాన్ని ఎట్లా బెటర్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ చదువుతాం న్యూస్ పేపర్ లో. సో ఇట్స్ టోటల్ మీ నాలెడ్జ్ బేస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్ ఎన్హాన్స్ చేయడానికి, సెకండ్ వచ్చేసి అప్లికేషన్. సో దీనికోసం మనం ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలండి. ప్లస్ అదే కాకుండా మీరు చాలా స్టోరీస్ చదువుతుంటారు, అంటే లైక్ డిఫరెంట్ ఆఫీసర్స్ యొక్క ఇనిషియేటివ్స్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఆ కొటేషన్ అంటే ఆ స్టోరీస్ అన్ని మీరు మీ ఎథిక్స్ లో మీరు యూజ్ చేయొచ్చు.
చాలాసార్లు కేస్ స్టడీస్ ఎథిక్స్ లో ఎలా ఉంటాయంటే రియల్ లైఫ్ కేస్ స్టడీని తీసుకుని దాని ఒక కేస్ స్టడీ లాగా ఫ్రేమ్ చేస్తారు. అంటే ఏదైనా ఆఫీసర్ యొక్క తన యొక్క చేంజ్ ఎలా తీసుకొచ్చాడు, ఫస్ట్ అతను వెళ్ళిన పోస్టింగ్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి, తర్వాత చేంజ్ ఎలా తీసుకొచ్చాడు అని చెప్పేసి ఒక కేస్ స్టడీ ఇచ్చి మీకు హౌ విల్ యూ సాల్వ్ ద ఎథికల్ డైలమాస్ ఇలా ఇస్తారు. మీరు కేస్ స్టడీస్ ఇలాంటి స్టోరీస్ చదివినప్పుడు న్యూస్ పేపర్ లో మీకంటూ ఒక పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, ఇది ఎగ్జాంపుల్ గా యూజ్ చేయొచ్చు అని చెప్పి. సిమిలర్లీ ఎస్ఏ పర్స్పెక్టివ్ లో స్ట్రక్చరింగ్ ఆఫ్ మీరు ఎడిటోరియల్స్ అవుతున్నప్పుడు స్ట్రక్చరింగ్ ఎలా చేయాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఫిలాసఫికల్ ఎస్ఎస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో స్ట్రక్చరింగ్ ఎట్లా చేయాలి అంటే ఒక ఆథర్ ఏదైనా ఎడిటోరియల్ రాసినప్పుడు మీరు చూడండి ఎలా రాస్తున్నాడు, అంటే బిగినింగ్ ఎలా చేస్తున్నాడు, దాని ఫ్లో అంటే డాట్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నాడు ఆ టాపిక్ కి సంబంధించి, కనెక్టింగ్ డాట్స్ ఆర్ ఫ్లో. నెక్స్ట్ ఎండ్ ఎలా చేస్తున్నాడు, ఎండింగ్ ఎలా ఉంది. సో ఇలా మీరు ఒక కాన్షియస్ గా చదివితే మీకు ఈ ఎథిక్స్ కి ఎస్ఏ కూడా ఈ న్యూస్ పేపర్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా యూజ్ అవుతుందండి. సో యూ షుడ్ రీడ్ ద న్యూస్ పేపర్ అండ్ విచ్ న్యూస్ పేపర్ టు రీడ్. సో జనరల్ గా ఈ 2 న్యూస్ పేపర్స్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రిఫర్ చేస్తారండి. సో బిగినర్స్ గా మీకు ఏ న్యూస్ పేపర్ చదవాలని ఒక డౌట్ ఉంటే ఫస్ట్ ఒక హిందూ తీసుకోండి, ఒక 2 months కానీ లేకపోతే 1 month కానీ చదవండి. చదివి ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ దెన్ కంటిన్యూ విత్ ఇట్. లేదు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకోండి, సేమ్ అదే ట్రై చేయండి. 1 to 2 months చదవండి. కంఫర్టబుల్ ఉంటే దెన్ యూ కెన్ స్విచ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్. లేదా మీకు బోర్ కొడుతుంది అనుకోండి, హిందూ ఒక 2 months చదివేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదవండి, అంత డిఫరెన్స్ ఏముండదు. ప్లస్ మీరు ఎలాగో చదివిన తర్వాత వన్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ ఏదైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ తీసుకోండి. కంపైలేషన్ ఆఫ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ మీరు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది తీసుకోండి. సో దట్ మీరు మిస్ కారు, అంటే మీరు ఎక్కడైనా ఓవర్లుక్ చేసి ఈ న్యూస్ పేపర్లో వచ్చింది, ఈ న్యూస్ పేపర్లో రాని కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, అది మీకు ఇక్కడ కవర్ అవుతాయి. Okay, which newspaper to read? I hope I have answered this question. Next, how to read. How to read అనేది ఒక పెద్ద ఛాలెంజ్ యాక్చువల్లీ బిగినర్స్ కి. సో ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ తీసుకోండి, దాంట్లో జిరాక్స్ మీ దగ్గర ఉండాలి, సిలబస్ కాపీది. అందులో ఉన్న టర్మ్స్, సిలబస్ కి సంబంధించిన టర్మ్స్ అన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీ మైండ్ లో ఇంప్రింట్ అయిపోవాలండి. అది ఒక్క రోజులో జరిగే పని కాదు, టైం టేకింగ్. బట్ మీ దగ్గర కాపీ పెట్టుకోండి, రిపీటెడ్ గా చదువుతుండండి. మీరు హిస్టరీని ఎలా బైహార్ట్ చేస్తారో అలా మీరు ఈ సిలబస్ ని బైహార్ట్ చేయాలి. దాన్ని మీరు సిలబస్ లో ఆ టర్మ్స్ అన్ని వెతుకుతుండాలి. ఏమైనా సిలబస్ లో ఉండే టర్మ్ ఇక్కడ వచ్చిందా, సపోజ్ ఏదైనా మనీ లాండరింగ్ అంటాం చూసింటారు, ఇది స్పెసిఫిక్ గా ఉంటాయి మన సిలబస్ లలో. మనీ లాండరింగ్ అని, ఎన్జిఓస్ అని, సివిల్ సొసైటీ అని, ఇలాంటి టర్మ్స్ ఉంటాయి సిలబస్ లో. ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ ఎన్జిఓ గురించి ఏదైనా ఇష్యూ జరుగుతుంది, ఎన్జిఓస్ మిస్యూజ్ చేస్తున్నాయి ఫండ్స్, ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ అని చెప్పి, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చాలా ఎక్కువ స్ట్రింజెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది, మీరు ఆ పాయింట్స్ అన్ని ఈ సిలబస్ లో ఉన్న టర్మ్ కి లింక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లేదనుకోండి బ్రేక్ చేసుకోండి. మీరు సపోజ్ పాలిటీ లాంటి కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏమొచ్చినా, లైక్ ఫండమెంటల్ రైట్స్ కానీ, టీఎస్పీఎస్ కానీ, ఈ రైట్స్ యొక్క అప్లికేషన్ ఎలా జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఏమైనా జడ్జ్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా. సిమిలర్లీ బాడీస్, స్టాచ్యూటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, తర్వాత లెజిస్లేషన్స్, ఏమైనా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ పాలిటీలో మీరు చూడాలి. డోంట్ వచ్చేసేసి ఇక్కడ పొలిటికల్కి వెళ్ళకండి. అంటే ఏమన్నా అలిగేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మహారాష్ట్రలో క్రైసిస్ జరిగింది, ఒక గవర్నమెంట్ వెళ్ళి ఇంకో గవర్నమెంట్ వచ్చింది. అది పొలిటికల్ న్యూస్ గా చాలా న్యూస్ పేపర్స్ లో ప్రొజెక్ట్ అవుతుంది. కానీ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏం చేయాలి, మహారాష్ట్ర క్రైసిస్ ని. సో బేసికలీ తను ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి చదవాలి. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లాలో సుప్రీంకోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి. మీ స్టాటిక్ ఏమో ఇక్కడ కవర్ అవుతుంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో మీకు ఇది జరుగుతుంది, మీకు అనాలిసిస్. ఇంకేమైనా రిఫార్మ్స్ తీసుకురావాలా, ఇలా మీరు చదవాలి. సిమిలర్లీ ఇలాగే మనం వేరే టాపిక్స్ కూడా చూడాలి. ఇంకా అలాగే లైక్ సపోజ్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఎన్విరాన్మెంట్ లో మనం జనరల్ గా ఏం చదువుతాము, స్పీసీస్ ఇన్ న్యూస్, స్పీసీస్, తర్వాత నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవన్నీ చదువుతాం. తర్వాత జాగ్రఫీ అనుకోండి, వెదర్ ఫినామినా లైక్ పోలార్ వర్టెక్స్ కానీ, హీట్ డోమ్, ఇవన్నీ చదువుతాం మనం జాగ్రఫీలో. అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ మీ స్టాటిక్ నాలెడ్జ్ కి ఎన్హాన్స్ చేస్తాయి. సిమిలర్లీ ఆర్ట్ అండ్ కల్చర్, మీరు ఏమైనా కొత్త ఏమైనా తెలుసుకున్నారనుకోండి, సపోజ్ సే పట్టచిత్ర, ఇట్లాంటి ఏమైనా పెయింటింగ్స్ కానీ, డాన్స్ ఫామ్ కానీ, ఇట్లాంటివి వస్తే మీరు యూ కెన్ జస్ట్
ఒకసారి ఒక గ్లాన్స్ ఇవ్వండి. ఇట్లాంటి ఆర్ట్ అండ్ కల్చర్ లోపలికి వెళ్లకుండా డీటెయిల్డ్ గా జస్ట్ ఒకసారి గ్లాన్స్ వచ్చి మీ స్టాటిక్ పార్ట్ లో ఆల్రెడీ మీరు కవర్ చేశారా ఆ సంబంధించిన న్యూస్ ఐటమ్ అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇలా సబ్జెక్ట్ వైజ్ మీరు బ్రేక్ చేసుకున్నారు అనుకోండి, ఈ టైం టేకింగ్ అనిపించవచ్చు, కానీ స్టార్టింగ్ లో ఒక 2 months మీకు లెబోరియస్ ప్రాసెస్, అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఒకసారి 2 to 3 months మీరు అలవాటు పడ్డారనుకోండి, చాలా వరకు తర్వాత వచ్చే టాపిక్స్ రిపిటేటివ్ ఉంటాయి. ఎందుకంటే ఇదే యాంటీ డిఫెక్షన్ లో వేరే స్టేట్ లో వేరే విధంగా రావచ్చు. బట్ మీరు ఆల్రెడీ ఇక్కడ చదివారు కాబట్టి మీరు మళ్ళీ దాని గురించి డీటెయిల్ గా ప్రతిసారి ఫస్ట్ వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్. డోంట్స్ వచ్చేసి నేను చెప్పినట్టు ఇందాక ఆల్రెడీ, డోంట్ గో ఫర్ పొలిటికల్ న్యూస్ కానీ ఎక్స్ట్రీమ్ ఎడిటోరియల్స్ ఉంటాయి. కొన్ని ఎడిటోరియల్స్ ఎలా ఉంటాయంటే ఇట్స్ లైక్ పొలిటికల్ న్యూస్ నే ఎడిటోరియల్స్ గా రాస్తారు. సో ఎక్స్ట్రీమ్ అనాలిసిస్ ఉంటాయి ఎడిటోరియల్స్ లో. నో ఎక్స్ట్రీమ్ వ్యూస్. అట్లాంటి ఎడిటోరియల్స్ ని జస్ట్ మీరు చదవకపోవడం బెటర్. ఎందుకంటే యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్, యాజ్ ఎ కాబోయే సివిల్ సర్వెంట్ గా మీరు మీ బ్యాలెన్స్డ్ వ్యూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమర్నాథ్ రీసెంట్ గా క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదండి. క్లౌడ్ బర్స్ట్ రీసెంట్ గా జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ఎలా చదవచ్చు? బేసికలీ ఫస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ పర్స్పెక్టివ్ లో చదువుతారు చాలా మంది. సో అదే తప్పు చేయకూడదు. మీరు ఫస్ట్ కరెక్ట్ గా మీరు జాగ్రఫీలో వచ్చేసి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ క్లౌడ్ బర్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్స్ పర్స్పెక్టివ్ లో ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయా, లేకపోతే ఏ బాడీ చూస్తుంది, విచ్ మినిస్ట్రీ చూస్తుంది, నెక్స్ట్ ఏమైనా బాడీ స్పెషల్ గా దీనికోసం చూస్తుందా ఈ డిజాస్టర్ కి సంబంధించి. ఇక్కడ మీకు హిస్టరీలో పర్స్పెక్టివ్ కూడా, అంటే హిస్టరీ ఇన్ ద సెన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ లో అమర్నాథ్ ఎక్కడుంది, నెక్స్ట్ విచ్ గాడ్. ఇక్కడ జాగ్రఫీలో అదే మ్యాప్ పాయింటింగ్ కూడా. మీరు ఇప్పుడు అమర్నాథ్ కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఎనీ గ్లేషియర్స్ నియర్ టు ఇట్ ఆర్ రివర్స్. ఇటువంటివన్నీ మీరు ఒకసారి చేశారనుకోండి అనాలిసిస్, మీకు ఆ టాపిక్ గురించి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రేపు టుమారో క్లౌడ్ బస్ గురించి మరి ఇంకేదైనా టాపిక్ వస్తుంది, కానీ మీరు ఆల్రెడీ ఒకసారి ఇక్కడ చదివింటారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. సో సిమిలర్లీ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇక్కడ సింబల్ గురించి నోబడీ కెన్ టేక్ అవే శివసేన సింబల్ చేసి వద్దాం అన్నాడు. ఇది మొత్తం ఆర్టికల్ చదివితే మొత్తం ఆల్మోస్ట్ పొలిటికల్ గానే ఉంది. బట్ మనం ఏం చదవాలి? సో పొలిటికల్ పార్టీ సింబల్స్ ఎవరు, విచ్ బాడీ డిసైడ్స్ ఇట్, విచ్ బాడీ, పొలిటికల్ పార్టీ సింబల్స్. నెక్స్ట్ ఆ డెసిషన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేశారా లేదా, ఏమన్నా లా ఉందా లేదా రూల్స్ ఉన్నాయా, నెక్స్ట్ ఆల్రెడీ ఏమైనా ప్రెసిడెంట్, అంటే దీని ముందు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా, అప్పుడు ఏదైనా కోర్ట్స్ కానీ ఏం మాట్లాడాయి అలాంటి సిచ్యువేషన్ లో. సో అలా చూస్తే మీకు ఈ పొలిటికల్ న్యూస్ లో కూడా మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో చదవచ్చు అన్నట్టు. సో షుడ్ వి మేక్ నోట్స్? అగైన్ ఇట్స్ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. బట్ బిగినర్ గా అట్లీస్ట్ ఫర్ ఎ మంత్ డోంట్ స్టార్ట్ మేకింగ్ ఎనీ నోట్స్ అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ నోట్స్, మేక్ ఇట్ యాజ్ క్రిస్ప్ యాజ్ పాసిబుల్. క్రిస్ప్ ఇన్ ద సెన్స్ మీరు ఫ్యాక్ట్స్ నోట్ చేసుకోండి. సే సపోజ్ ఏదైనా ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఒక ఫ్యాక్ట్ వచ్చింది. సే సపోజ్ ఆల్మోస్ట్ 14 out of 15 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఇన్ ఇండియా అని WHO ఏదో చెప్పింది. జస్ట్ అంటే ఆ ఫ్యాక్ట్ ఉండాలి మీ దగ్గర. ఇంకా అంతకు మించి టోటల్ గా ఎందుకంటే మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదివేటప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి డీటెయిల్ గా చాలా న్యూస్ బుక్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ ప్రతిదీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. సిమిలర్లీ అపార్ట్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్, మీరు ఏమైనా ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ మ్యాప్ పాయింటింగ్ కానీ మీకు ఏమైనా కొత్తది అనిపిస్తే జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్. అండ్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రమే జస్ట్ నోట్ ఇట్ డౌన్. లైక్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ స్పీసీస్ ఇన్ న్యూస్ కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ కంపల్షన్ చాలా ఆర్గనైజ్ గా ఇస్తున్నారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు అగైన్ మీరు మళ్ళీ ఇంకోసారి మీ నోట్స్ లో ఇరికించాలని చూడకండి. టైం వేస్ట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి ఎప్పటికైనా. మీ ఎఫర్ట్స్, టైం అండ్ ఎఫర్ట్స్ వర్సెస్ రిజల్ట్, అంటే మీకు ఏమొస్తుంది దాని బేసిస్ మీద. సో ఫ్యాక్ట్స్ ఏమైనా నోట్ చేసుకోండి, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ బాడీస్ కానీ ఇటువంటివి మాత్రం నోట్ చేసుకోండి. ఇంకా మరీ మీకు ఏమైనా ఎడిటోరియల్ గా ఏమైనా కొత్త పాయింట్, అంటే కొంత పర్స్పెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఇష్యూస్ గురించి ఏదైనా మాట్లాడుతున్నారు, లేదా ప్రిజన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు ప్రతి కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ లో వస్తాయి మీకు. కానీ ఏదైనా సపోజ్ ఆథర్ ఈస్ సేయింగ్ దట్ ప్రిజన్ ఇస్ ఇన్ ఇట్స్ స్టేట్ సబ్జెక్ట్ కదా,
police is state subject. So to ensure that uniformity, ensure that the present reforms ని మనము ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తే దాన్ని మనం యూనియన్ లిస్ట్ లోకి తీసుకురావచ్చు. ఏదైనా ఒక మంచి రిఫార్మ్ సజెస్ట్ చేస్తారనుకోండి, మీకు మంచిగా అనిపించింది అనుకోండి, ప్రొవైడెడ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ సజెషన్ అనిపిస్తే మీరు అలాంటి ఒక మీ యొక్క అనాలిసిస్ లో నోట్ చేసుకోండి. ఇటువంటి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే, ఒక ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ కానీ, ఇంపార్టెంట్ సొల్యూషన్ కానీ, ఇవన్నీ ఎథిక్స్ కోసం. సిమిలర్లీ ఎథిక్స్ లో మీరు ఏమన్నా ఇంపార్టెంట్ స్టోరీస్ కానీ, లైక్ ఏమైనా గుడ్ వర్క్ బై సమ్ గుడ్ సివిల్ సర్వెంట్ కానీ, ఇవన్నీ మీకు కేస్ స్టడీస్ లో ఎగ్జాంపుల్ కోసం నోట్ చేసుకోండి. సిమిలర్లీ పాలిటీలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఇటువంటివి నోట్ చేసుకోండి. అంతేగాని టోటల్ గా న్యూస్ పేపర్ ఇంకోసారి కాపీ చేయకండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మీకు న్యూస్ పేపర్ నోట్ మేకింగ్ ఇంకా డీటెయిల్ గా, ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిటీ, మనం ఒక 2 వీడియోస్ సపరేట్ గా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఒక 2 days చేద్దాం కలిసి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కామెంట్ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ అవర్స్ టు రీడ్? సో బిగినర్ కి ఆల్మోస్ట్ 2 to 2.5 hours ఖచ్చితంగా పడుతుందండి. సో డోంట్ ఫీల్ రిగ్రెట్ అవ్వకండి. అంటే ఏదో టైం వేస్ట్ చేస్తున్నా, సరిగ్గా చదవలేకపోతున్నాను అని మాత్రం అనుకోకండి. స్టార్టింగ్ లో ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో కూడా అర్థం కాదు. బట్ ఇది అందరూ, ఈవెన్ టాపర్ కూడా ఫేస్ చేసే ఫినామిననే. సో ఒక 2 to 3 months యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ టైం పడుతుంది న్యూస్ పేపర్ చదవడానికి. బట్ 3 months తర్వాత మెల్లగా దాన్ని ఒక 1 to 1.5 hour తీసుకురండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 45 minutes to 1 hour. ఒక 4-5 months తర్వాత మీకే తెలియకుండానే మీరు ఒక డీటెయిల్ ఇట్లా నీట్ గా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే అట్ మ్యాక్స్ 1 hour కల్లా కంప్లీట్ చేయగలరు న్యూస్ పేపర్. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటానండి. థ్యాంక్ యూ. ఇఫ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ ఇట్. దాని గురించి కూడా వీడియోస్ చేద్దాము. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ మేము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ షేర్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి న్యూస్ ఒక సెషన్స్ కూడా పీరియాడికల్ హెల్డ్ చేస్తామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ చేయొచ్చు మీరు. విల్ మేక్ వీడియోస్ ఆన్ దట్. థ్యాంక్ యూ.